హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది అండి. మాన్యువల్ కార్స్ అండి, మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. కేవలం 88,000 కిలోమీటర్లు తిరిగినటువంటి కార్ అండి. 88,000 తిరిగినటువంటి కారు. ఈ కారు చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ కారు మోడల్ వచ్చేసి 2018 మోడల్ అండి. 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ 100కి దాదాపుగా 60 నుంచి 70% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 12 నుంచి 13 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. సీట్ కవర్స్ 6+1 7 సీటర్ కారు. 6+1 7 సీటర్ కారు. సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే 2 లెగ్స్ కానీ, అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కానీ, ఫ్రంట్ పొజిషన్, బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 14,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. 14,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఈ కారు ఇప్పుడు దాదాపుగా 31 లక్షల దాకా అయితే ఉందండి. 14,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. టయోటా ఫార్చునర్ 2.4 జెడ్ అండి. టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. మైనర్గా కనపడనట్టుగా 1-2 స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి. చిన్న డెన్స్ 1-2 అయితే ఉన్నాయి. కామన్ అండి, సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ కానీ, బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం లేవని, మైనర్గా చిన్నవి ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల చూసుకున్నట్లయితే 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రివర్స్ కెమెరా అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అన్యూజ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి. చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. కింద డోర్కి చిన్న మైనర్ గీత అయితే ఉందండి. లాంగ్లో అయితే కానరాదు కానీ దగ్గరగా అయితే కానొస్తుంది. చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు. ఒక 60% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 80% అయితే ఉన్నాయండి. అలాగే డాష్బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి.
కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ఏబిఎస్ ఉంది, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. ఈకో మోడ్, పవర్ మోడ్ 2 మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు ఒక 60% టైర్ ఉంది. ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చూడొచ్చు, ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉంది. SF సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉంది, కంపెనీ లేబుల్స్తో. ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా ఉంది. 2018 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z టాప్ అండ్ వేరియంట్ మాన్యువల్ అండి. అలాగే చూసుకున్నట్లయితే 88,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 14,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.